ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తోంది. మరోవైపు ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలున్నాయనే విద్యార్థుల ఆందోళనపై తక్షణమే విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాల అంశం ఇప్పుడు ఇలా సంచలనంగా మారింది. వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలున్నాయని విద్యార్థుల ఆందోళనపై తక్షణమే విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని కూడా సీఎం సూచించారు. ఈ వ్యవహారంలో తప్పే కొట్టి తీసుకుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలోనే విజయ్ని పట్టుకుని మిగతా స్టూడెంట్స్ చితక్కొట్టారు. తమ హాస్టల్లో సీక్రెట్ గా తీసిన 300 వీడియోలు ఒక స్టూడెంట్ అమ్ముకున్నాడని ఆరోపిస్తున్నారు అక్కడి స్టూడెంట్స్. పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఈ అరాచకాలకు చెక్ పెట్టేలా యాక్షన్ ఉండాలని హాస్టల్ అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు.